హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాజేశ్వరిని. ఈరోజైతే నేను మ్యాంగోస్ అయిపోతున్నాయి కదా మనకి, అందుకే మ్యాంగో సీజన్ అయితే అయిపోతుందని నేనైతే ఇది కాయేనండి, ఇలా పండుగ ముగ్గింది, కొంచెం పుల్ల పుల్లగా తీతీగా ఉంది. నేనైతే ఇవి 2 కాయలు తీసుకున్నాను. ఇవి కొంచెం మ్యాంగో పల్పు కూడా తీసుకున్నాను. దీంతో నేను ఏం చేస్తానంటే మనకి జల్లీలాగా చేస్తాను. అదే పూర్వం తాండ్ర అంటారు కదండి, ఆ టైప్లో అయితే నేను చేస్తాను. ఇప్పుడు ఇవి చిన్న చిన్న పీస్ కట్ చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకుందాం. అలాగే ఇది మిక్సీ అయిన తర్వాత ఈ పల్పు కూడా ఇంకోసారి మిక్సీ తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడైతే ప్రాసెస్ మొత్తం చూడండి, వీడియో స్కిప్ చేయకుండా. చాలా చాలా పుల్ల పుల్లగా తీతీగా ఉంటుందండి ఈ తాండ్ర అయితే. మేము చిన్నప్పుడు ఎక్కువ తాండ్ర అనేవారమే. అప్పుడులో అయితే పావలాకి ఇలా కొనుక్కుండేవారం అనమాట. ఎక్కువగాన 10 పైసలకి పావలాకి కొనుక్కుండేవారమే. చాలా బాగుంటుంది. ఇంకా సీజన్ అయిపోతుంది కదా, ఒకసారి ఇలా ట్రై చేద్దామని నేనైతే ఫిక్స్ అయ్యాను. ఈ ముక్కలు ఉన్నాయి, లాస్ట్ ముక్కలు అనమాట ఇవి. ఎప్పుడో తెచ్చేసి చెట్టుకాయలు ఇవి తెచ్చేసి ఫ్రిడ్జ్లో పడేసాను అనమాట. ఇంక ఇలా పండిని తీసేసాను, తొక్కు తీసి ఇలా కట్ చేసి ఉంచాను. ఇవైతే ఇప్పుడు మీకు జల్లీ టైపు తాండ్ర టైప్ చూపిస్తాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటాను. ఇవి కట్ చేసుకుని అయితే నేను ఇలాగ వేసుకున్నానండి. ముందు ఇవి మిక్సీ కొట్టేసుకుందాము. కొట్టుకున్నాక అప్పుడు ఆ పల్పు కూడా వేసి కొట్టుకుందాం. చూసారు కదా, ఇలాగైతే ముక్కలని మిక్సీ కొట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఈ పల్పు కూడా వేసి మరొకసారి మిక్సీ కొట్టుకుందాం. ఇది కూడా మిక్సీ కొట్టుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడు మిక్సీ కొట్టుకుంది, కళాయి వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇది మొత్తం కళాయిలో వేసేద్దాం. వేసి దగ్గర పడాలన్నమాట. సిమ్లో పెట్టుకొని దగ్గర పడిన దాకా కలుపుకోవాలండి. హైలో అయితే పెట్టకూడదు. హైలో పెడితే అడుగంటేస్తుంది అనమాట. ఇది కొంచెం దగ్గర పడ్డాక నేను పంచదార యూజ్ చేసుకుంటాను, పంచదార వేస్తాను. మామిడి తాండ్రి పుల్ల పుల్లగా తీయగా ఉంటుంది. ఇది ఇలా దగ్గర పడింది కదండి, పంచదార అయితే వేసుకుందాం. దీన్ని ఈ కప్పుతో వేస్తున్నాను. ఈ కప్పుతో కప్పుడు వేస్తున్నాను. అలాగే ఇలా దగ్గర పడింది కదండి, ఈ నిమ్మకాయ అయితే చెక్క వేసుకుంటున్నాను నేను. బాగుంటుంది, వేసుకోండి. ఇంకా కొంచెం దగ్గర పడాలి. దగ్గర పడితే తిక్కుగా అవుతుంది మనకి. చూడండి, ఇలా జల్లీ టైప్ అయితే అయిపోయింది మనకి. దగ్గర పడింది అనమాట షుగర్ నిమ్మకాయ వేసిన తర్వాత. ఇప్పుడైతే స్టవ్ ఆపేసుకోవచ్చు. అలాగే చూపిస్తాను. చూసారు కదా, ఇలాగ అంటుకుంటుంది. ఇలాగైతే మనకు అయిపోయినట్టుగా మిశ్రమం. స్టవ్ అయితే ఆపేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ 2 ప్లేట్లల్లో వేసుకొని మనం నెయ్యి రాసుకుని వేసుకుందామండి. నెయ్యి రాసుకుని వేసుకుంటే మనకి తాండ్రలాగా వస్తుంది అనమాట. అయితే ప్లేట్లు 2కి నెయ్యి రాసుకున్నాం కదా, ఈ మిశ్రమం అంతా కూడా ఇందులో వేసుకుందాం. చూసారా, నేను ఈవెన్గా అయితే ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నానండి. 2 ప్లేట్లలోనూ కూడా ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను. 2 ప్లేట్లకు వచ్చింది. మొత్తం అయితే ఖాళీ అయిపోయింది ఇందులో బండిలో. అయితే ఇప్పుడు ఇది ఏంటంటే, మీకు ఎండ ఉంటే ఎండలో పెట్టుకోండి, ఎండ లేకపోతే ఫ్యాన్ కింద పెట్టండి. మాకు ఎందుకంటే నేను ఈవినింగ్ చేస్తున్నాను కాబట్టి ఎండ లేదు కాబట్టి ఫ్యాన్ కిందే పెట్టుకుంటాను నేను. ఇది చల్లగా బాగా అవ్వాలన్నమాట. అదే ఎండ కానీ కొంచెం తగిలింది అనుకోండి చాలా బాగుంటుంది. మరి ఎండ లేదు కదా, అయినా మాకు ఒక 1 వీక్ నుంచి మాకైతే మబ్బు వేసింది, ఎండ అయితే లేదు. చూసారు కదా ఎలాగైందో. ఇప్పుడైతే ఇది బాగా చల్లగా అయిన తర్వాత మనం కట్ చేసుకుని తాండ్ర పీసులాగా తీసుకోవాలి. అది కూడా మీకు చూపిస్తాను. ఇదైతే నేను ఫ్యాన్ కింద పెట్టుకుంటాను. ఓకేనా, వీడియో ఫాలో చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన మామిడి తాండ్ర అయితే ఎలాగైందో చూసారు కదా. ఎండ అయితే వచ్చింది ఈరోజు. ఇప్పుడైతే వీటిని
చూడండి ఎంత బాగా వచ్చిందో. అలాగే ఇవన్నీ కూడా కట్ చేసుకుందాం. చూసారా, మన ఎమ్మి మామిడి తాండ్రి అనమాట. అంత ఎలాగొచ్చిందో చూడండి, చాలా చాలా బాగా వచ్చింది. అన్నీ ఒకటి తిని చూడు. ఎలా ఉంది? చాలా బాగుంది మా టేస్ట్ బాగుందా? సూపర్ ఉంది. నచ్చిందా? సేమ్ ఏ ఫ్లేవర్ ఎలాగొస్తుంది? మ్యాంగో అసలు చాలా బాగుంది. అంటే చిన్నప్పటి నుంచి బయటదే కదా తింటున్నాను. అసలు బయట దానికన్నా చాలా బాగా చేసాం మమ్మీ మామిడి తండ్రి. అంటే అదంతా నేచురల్గా ఉండదు కదా, ఇది చాలా నేచురల్గా బాగుంది. నచ్చిందా? మొత్తం నేనే తినేస్తా. మొత్తం నువ్వే తినేస్తావా? చూడండి ఫ్రెండ్స్, మా రెసిపీ కానీ నచ్చినట్టుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.